దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 5వ అధ్యాయము. శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారం. మున్ను సృష్టికి పూర్వము ఆది నారాయణుడు జలరాశి యందు పవ్వళించి ఉండెను. శ్రీహరి నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించెను. విధాత తపోనిష్టను వహించి సృష్టి వ్యాపారమును సలుపుటకు ఉపక్రమించెను. తొలుత సనక సనందన సనత్కుమార సనస్సు జాతులను సృజించి వారలను సృష్టి వ్యవహారమును నిర్వహింపుమని బ్రహ్మయాదేశించెను. వారు నలుగురు నిగ్రహులైన కారణమున నలువయానతిని పాటించరైరి. పరమేష్టికెక్కడలేని కోపము వచ్చినది. కోపావేశమున కనుబొమ్మలు ముడివడినంతనే రుద్రుడు జన్మించెను. తదుపరి బ్రహ్మదేవుడు సృష్టి విషయమై ఆలోచించి తన శరీరము నుండి 10 మందిని సృజించెను. బ్రహ్మదేవుని బొటన వ్రేలి నుండి దక్షుడు, ఊరువు నుండి నారదుడు, నాభి నుండి పులహుడు, చెవుల నుండి పులస్త్యుడు, చర్మము నుండి భృగువు, చేతి నుండి క్రతువు, ముఖమున అంగీరసుడు, ప్రాణము వలన వశిష్ఠుడు, మనస్సున మరీచి, కనుల నుండి అత్రియు ప్రభవించిరి. ప్రజా సృష్టికి గాను బ్రహ్మదేవుడు ప్రజాపతులను సృజించెను. వారిలో కర్దమ ప్రజాపతి బ్రహ్మదేవుని ఛాయ నుండి జన్మించెను. కర్దముడు సరస్వతీ నదీ తీరమున తపమొనరించుచుండ శ్రీ మహావిష్ణువు సందర్శనమొసగి స్వయంభువ మనువు సర్వం సహా చక్రమును పరిపాలించుచున్నాడు. ఆయనకు శతరూపాయను భార్య కలదు. ఆ దంపతులకు దేవహూతి అను యనుంగు కూతురు గలదు. ఆ కన్యామణి చక్కని చుక్క. స్వయంభువ మనువు శతరూపా సమేతముగా నీ వద్దకు వచ్చి దేవహూతిని నీ కొసగి వివాహము చేయుదునను. అందులకు నీవు అంగీకరింపుము. మీకు తొమ్మండ్రుగురు కుమార్తెలు గలుగుదురు. అంతియేగాక దేవహూతి గర్భమున నీకు నేను కుమారుడనై కపిల మహర్షి అను పేరున విఖ్యాతి నొందెదనని తెలిపెను. దేవహూతిని కర్దమ ప్రజాపతి పెండ్లియాడెను. వారికి 9 మంది కుమార్తెలు దయించిరి. ఆ బాలికలు పెరిగి పెద్దవారలైరి. ఆ కన్యగా నవకమును సన్ముని మాన్యుల కొసగి నిజ కులాచార సరణిని పరిణయమొనరింపుమని బ్రహ్మదేవుడు కర్దమ ప్రజాపతితో తెలిపెను. కర్దమ ప్రజాపతి నలువ ప్రేరణమున తన కుమార్తెలు 9 మందిని కళను మరీచికిని, అనసూయను అత్రికిని, శ్రద్ధను అంగీరసునకును, హవిర్భవును పులస్త్యునకును, గతిని పులహునకును, క్రియను క్రతువునకును, ఖ్యాతిని భృగువునకును, అరుంధతిని వశిష్ఠునకును, శాంతిని అధర్వునకును ఇచ్చి వివాహమొనరించెను. బ్రహ్మ మానస పుత్రులలో నొకరగు అత్రి మహామునికిని మహాపతివ్రత శిరోమణియగు అనసూయాదేవికిని త్రిమూర్తులు కొమరులై దత్తాత్రేయునిగా వెలసిన వృత్తాంతమును నామధారకునకు సిద్ధ పురుషుడు తెలుపుచున్నాడు. అనసూయాదేవి పతిభక్తి పరాయణురాలై అత్రి మహామునిని దేవదేవునిగా నుంచి సేవించుచుండెను. కలువలరేడు జగదాహ్లాదకరుడగు చంద్రుని కన్న తల్లియగున తాపస వనిత అసమాన సౌందర్యమునకు దేవకాంతులు తలలొగ్గవలసినట్లుండినది. మీదు మిక్కిలి యా సాధ్వీలలామ పాతివ్రత్య ప్రభావముచే లోకమాతలగు లక్ష్మి, పార్వతి, సరస్వతి దేవేరుల కన్నా మిన్నయని పొగడ్తలనందుచుండెను. ఇంద్రాది బృందారకులు త్రిమూర్తుల కడకేగి సర్వసామాన్యమగునొక మునిపత్ని దేవకాంతల కన్నా మిన్నయై తేజరిల్లుచున్నదనియు మునుముందా పతిభక్తి పరాయణురాలేమి సేయనున్నదో ఏమోయని తమ సంధియమును వెలిబుచ్చిరి. త్రిమూర్తులు అనసూయాదేవి పాతివ్రత్య మహిమ ఎట్టిదో పరీక్షింపనించిరి.
విషువుల రూపముల దాల్చి బ్రహ్మాదులు మువ్వురు అత్రి మహాముని ఆశ్రమ ద్వారము కడ నిలిచిరి. వాకిలి వద్ద నిలిచియున్న యతిథులకు సుస్వాగతమునరించి లోన రావించి అనసూయాదేవి గౌరవించెను. అత్రి మహాముని జపతపోనుష్ఠానములాచరించుటకై చేరువనున్న తపోవన భూమి కడకేగియుండెను. త్రిమూర్తుల ఇల్లాలితో, అమ్మా, మేము మిక్కిలి ఆకలిగొని అలసి ఉన్నాము. అత్రి మహర్షితో బాటు మాకు భోజనమిడనించితివా? మిట్ట మధ్యాహ్నము వరకు మేము తాళజాలము. వేవేగ మాకు పట్టడన్నమును బెట్టి క్షుద్బాధ తొలగించుమనిరి. అతిథులను ఆదరింపనించి ఆయమ, స్వామి, వంట సిద్ధమైనది, వడ్డన సేయుటయే తడవు. మీ మాధ్యాహ్నిక సంధ్యావందనములు పూర్తి అయిన వెంటనే వడ్డించదనని తెలిపి యర్ఘ్యపాద్యాది సత్క్రియాకలాపములచే త్రిమూర్తులను సత్కరించెను. తదుపరి ఆ మహామహిమాత్మురాలు మువ్వురకు పీటలు వేసి భోజన పాత్రముల యందు నెయ్యిని పాత్రాభిగారమనరించి వడ్డన సేయుటకు ఉపక్రమించెను. అప్పుడు మారువేషములు దాల్చిన త్రిమూర్తులు ఏకగ్రీవముగా, ఓ మానవతి శిరోమణి, దిశములతో నీవు వడ్డన చేసిన గాని మేము భుజింపనుల్లము. అట్లు నీ వనరించని ఎడల మేమిదే వెడలిపోవుచుంటిమని కఠినముగా బల్కిరి. అతిథుల పలుకులు నాలకించి అనసూయాదేవి క్షణము సేపు నిశ్చేష్టురాలై నిలిచి ముందు వెనుకాలాలోచించి వారల వంక చూచి, మహాత్ములారా, మీ కోరికను మన్నన సేయుదును, మంచిది, కూర్చుండుడని తెలిపి వంట ఇంటిలోనికేగెను. వనజ భవాదుల సంభ్రమాశ్చర్యములతో నొకరి వంక నొకరు వింతగా చూచుకొనిరి. అనసూయాదేవి వంట ఇంటిలోకేగి, నా పతియే దైవమని ఎనలేని భయభక్తులచే నేను గొల్చుదాననగుదినేని. ఈ అతిథులకు నాయందు మాతృభావమును, నాకు ఆరలయందు పుత్రవాత్సల్యమేర్పడునుగాకాయని మదినెంచెను. కట్టుపుట్టములను వదలి వారున్న చోటునకే తెంచెను. ఆశ్చర్యము, అతిథులు లేరు, వారి మారువేషములు మాయమైనవి. వారి స్థానమున పాలబుగ్గలచే మిసమిసలాడు పసిపాలు బోసి నవ్వులచే ముద్దులొలికించుచు కాలు సేతులు నాడించుచు ముచ్చట మీర నాడుకొనుచు సనుబాల కోసమై కేవు కేవు మనుచు నా పతివ్రత శిరోమణి వంక తిలకించిరి. అనసూయాదేవి వారలను చూచినంతనే సర్వస్వమును మైమరచి వారలనెత్తి తనివిదీరా ముద్దాడి పాలసగి ఉయ్యలలందు పరుండబెట్టి జోలపాటలు పాడుచు నిదురబుచ్చుచుండెను. ఇంతలో నత్రిమహాముని ఇంటిలోనికే తెంచి యా వింత దృశ్యమును గాంచి దివ్య దృష్టిచే జరిగినదంతయును తెలుసుకొని నిమీలిత నేత్రుడై, దేవతా సార్వభౌములారా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీ లీలలు దురూహ్యములు, మాకు ముచ్చట గొలుప మీరు పసిపాపలై మమ్ములనానంద సుధావారాసి వీచికలయందు నుయ్యలూగించుచున్నారు. మిమ్ములను ఎలలో నుంచి సంతోష పారవస్యమున జోల పాటలు పాడుచు మేమాడించుచున్నాము అని పలికి ముమ్మూర్తులను ధ్యానించి ఆనంద భాష్మములను వదలెను. అత్యంత దురూహ్యమగు నీ మహత్కార్యమునరించిన అనసూయాదేవిని లెస్సగా ప్రశంసించెను. అత్రిముని స్తోత్రమునకు త్రిమూర్తులు మిగుల సంతసించి నిజ రూపములను దాల్చి ఏమి వరము కావలయునో కోరుకొనుమనిరి. అత్రి మహర్షి అనసూయాదేవి అంగీకారముపై
తమకు సంతానాపేక్ష గలదనియు త్రిమూర్తులనే తమ తనయులుగా బడయవలయునను కోరికను మన్నించవలయుననియు ప్రార్థించెను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులేక కంఠమున తథాస్తు అని దీవించిరి. తదుపరి అనసూయాదేవి గర్భమునందు శివుని అంశచే దుర్వాసుడును, విష్ణు అంశచే దత్తాత్రేయులును, బ్రహ్మదేవుని అంశచే చంద్రుడును దయించి ఎల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారలైరి. తల్లిదండ్రులు ముగ్గురు తనయులకు ఉపనయనాది సంస్కారములు నరించిరి. తల్లి ఆజ్ఞను గైకొని దుర్వాసుడు తపోనుష్ఠానమునకై బయలుదేరెను. చంద్రలోకమునకు చంద్రుడు పోయెను. దుర్వాసుడు చంద్రుడు తమయంశలను దత్తాత్రేయుల వారి అందుంచిరి. అలనాటి నుండి దత్తాత్రేయ స్వామి వారు శివ మాధవ బ్రహ్మ స్వరూపములను దాల్చి గురు సంప్రదాయమునకు మూలపీఠమున అధిష్ఠించి సర్వవ్యాపి అయి స్మతృగామి అయి జగద్గురువై జగద్రక్షకులై భక్తుల పాలిటి కొంగు బంగారమై దీనుల పాలిట చింతామణి అయి లోకమునందంతటను సంచరించుచున్నారు. కృతాది యుగములందు కార్తవీర్యార్జునుడు సర్వకాల సర్వావస్థలయందు దత్త గురుదేవుని సంస్మరించి కృతాంతుడాయెను. దత్త ప్రభువుల కృపకై ఆయురాజు పూజలనత్యంత వైభవముగా నిరపి కృతార్థుడాయెను. మదాలస కుమారుడగు అలర్క మహారాజు నమస్కారముల చేనుపాసించి దత్త ప్రభురేణ్యుల పరిపూర్ణ కటాక్షమునకు పాత్రుడాయెను. పరశురాముడు సఖ్య భక్తిచే జగదారాధ్యుడాయెను. ప్రహ్లాదుడు యదు మహారాజు వేదధర్ముడు పింగళుడు నాగుడు మున్నగువారు ఆరాధనలచే దత్త భగవానుల అనుగ్రహమును పొందగలిగిరి. నేటి కలియుగమున భక్త సంరక్షణార్థమై దత్తాత్రేయుల వారు శ్రీపాద శ్రీవల్లభులుగా నవతరించి ఉన్నారు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 5వ అధ్యాయము సంపూర్ణం.